హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్యాక్ పార్ట్ డిజైన్ తోటి చాలా సింపుల్గా బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది చూద్దాము. ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ వర్క్ పెట్టమన్నారండి కస్టమరు. ఇలా కట్ వర్క్ పీస్ అయితే ముందే కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇలాగే కుట్టుకోవాలి అనుకుంటే క్లాత్ ఏమైనా అటు ఇటు జరుగుతుంది అనుకున్నప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ పక్కకు పెట్టేసి లైనింగ్ క్లాత్ మీద మనం ఈ బక్రం పీస్ని పెట్టి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మనకి క్లాత్ పైన ఇలా పెట్టి కుట్టు వేసుకుంటే మనకి బక్రం పీస్ అనేది అటు ఇటు జరిగిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు బార్కి ఒక కుట్టు అయితే వేసుకుందాము. ఈ కుట్టు మళ్ళీ మనం విప్పాల్సిన అవసరం లేదు, అందుకని కుట్టుని 3వ నెంబర్ పైన పెట్టేసి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మనం మళ్ళీ కుట్టు విప్పాలి అనుకుంటే 5వ నెంబర్ పైన పెట్టి కుట్టు వేసుకున్నట్టయితే ఇప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ని కింద పెట్టేసి లైనింగ్ క్లాత్ మాత్రం పైన ఉంచుకోవాలి. క్లాత్ని రివర్స్ చూసుకోండి, ఎటు సీదానో ఎటు రివర్స్ ఉందో చూసుకొని ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం కట్ వర్క్ అయితే ఎలా కట్ చేసుకున్నామో ఆ కట్టు మీదనే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. కొంచెం నిదానమైనా సరే మనం కట్టు దగ్గర మాత్రం మనకు కట్టు ఎక్కడ వస్తుందో అక్కడికి ఇలా సూది దించి మనం పాదాన్ని అయితే పైకి లేపి మళ్ళీ ఇలా రివర్స్ తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూనే మనం నిదానంగా వేసుకోవాలండి. ఈ కుట్టు కట్ వర్క్ బ్లౌజ్ అంటేనే కొంచెం నిదానంగా కుట్టుకోవాలి. క్లాత్ని ఇలా సర్దుకుంటూ నిదానంగా వేసుకోవాలి కుట్టు. మనకి లైనింగ్ క్లాత్ పై వైపుకి వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైకి వెళ్ళిపోయిందంటే మనం కుట్లు వేసిన తర్వాత మనం రివర్స్ తిప్పుకున్నప్పుడు మనకి క్లాత్ అనేది విడిపోతుంది. అందుకని చూసుకొని నిదానమైనా సరే నీట్గా వేసుకోవాలి కుట్టుని. ఇప్పుడు చూడండి, ఇలా కుట్టు వేసిన తర్వాత ఒక్కసారి నీట్గా సర్దుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. క్లాత్ కట్ చేయకపోతే మనం రివర్స్ తిప్పిన తర్వాత మనకి కట్స్ దగ్గర ముడతలు అనేవి వస్తాయండి. అందుకని ముడతలు రాకుండా ఇలా కట్స్ దగ్గర నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మధ్యలో ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. మనకి ముడత రాకుండా ఇలా చిన్నగా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు క్లాత్ని అయితే రివర్స్ తీసుకొని ఇలా వేళ్లతోటి లోపటి నుంచి ఇలా బయటకి నీట్గా సర్దుకోవాలండి. ఇలా అంటేనే మనకి ఆ కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత ఐరన్ బాక్స్ ఉంటే ఒక్కసారి ఐరన్ చేశారంటే మనకు ఆ ముడతలు లేకుండా ఉంటాయండి. లేదు అనుకుంటే నీట్గా సర్దుకొని ఇలా పైనుంచి మళ్ళీ కట్టు పైనే కుట్లు వేసుకుంటూ రావాలి. ఒక కుట్టే 3వ నెంబర్ పైన పెట్టేసి ఇలా నిదానంగా కుట్టు వేసుకోవాలి. మనకు ఆ రౌండ్ దగ్గర చక్కగా తిరిగేలాగా నిదానంగా వేసుకోవాలి. కట్ వర్క్ బ్లౌజ్ అంటేనే కొంచెం నిదానంగా కుట్టుకోవాలండి, దానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇలా నీట్గా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు బాగా సర్దుకొని ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు లూజ్ కుట్టు వేసుకోవాలండి బ్లౌజ్ మొత్తానికి. ఇప్పుడు క్లాత్ని అయితే ఇలా రివర్స్ తిప్పి ఇప్పుడు ఒక కుట్టు అయితే వేసుకుందాము. ఇలా లైనింగ్ క్లాత్ని మనం జాయింట్ చేసుకోవడానికి లూజ్ కుట్టు అయితే పెట్టుకొని ఇలా నీట్గా వేసుకోవాలి. కుచ్చు లేకుండా చూసుకొని నిదానంగా అయినా సరే క్లాత్ని ఇలా అనుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కుట్టు అంతా వేసిన తర్వాత ఇప్పుడు మనకి డిజైన్ దగ్గర ఒక కుట్టు అయితే వేసుకుందాము. మనకు ఆ డిజైన్ కట్ చేసుకోవడానికి కుట్టు వేసుకుంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా నిదానంగా మనం ఎక్కడైతే డిజైన్ కట్ చేసుకున్నామో దాని మీదనే ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా మనకు బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకు ముక్క తిరగేసుకోవడానికి ఉండదండి. అందుకని మనం ఎమ్మింగ్ చేసుకోవాలి. కింద మనకి కట్ వర్క్ వచ్చింది కాబట్టి ముక్క తిరగేసుకోవడానికి రాదు, అందుకని ఎమ్మింగ్ చేసుకోవాలి. కాబట్టి ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ డిజైన్కి వచ్చేసి మనం బకరం పీస్ తోటి ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. మామూలుగా నేనైతే లైనింగ్ క్లాత్ తోటి అయితే ఎమ్మింగ్ చేసుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు బ్యాక్ డిజైన్ అయితే కటింగ్ చేసుకుందాం. ఇలా క్లాత్ను కొంచెం కట్ చేసి ఇలా రౌండ్గా కటింగ్ చేసుకోవాలి. మనం లైనింగ్ క్లాత్ డిజైన్ ఎంత పెట్టుకుంటామో అంత అయితే కటింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసిన తర్వాత మనం ఆ ముక్కతోటే మనం లైనింగ్ క్లాత్కి ఎమ్మింగ్ పట్టీలాగా కటింగ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టానండి. ఇలా కటింగ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు మనం అంచులైతే కుట్టుకోవాలి. హెమ్మింగ్ కోసం ఇలా కొంచెం మడిపి కుట్టు వేసుకోవాలి. ఇలా రౌండ్గా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసి కుట్టు వేసుకోవాలి. మనం ఇలా పైన పెట్టి కుట్టుకుంటే మనకి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి హెమ్మింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా చూసుకొని నిదానంగా కుట్టు వేసుకోవాలి. మనకి పైనుంచి ఒక కుట్టు నార్మల్గా వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ మనం రివర్స్ తీసుకొని ఇంకొక కుట్టు వేసుకోవచ్చు. క్లాత్ని కరెక్ట్గా సర్దుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన మరొక కుట్టు వేసుకోవాలి. మనం ఏ డిజైన్ అయితే కటింగ్ చేసుకున్నామో అలాగే కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దారాన్ని అయితే కటింగ్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ లోపలికి వెళ్ళాలి అంటే మనం మూలలు అయితే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని రౌండ్గా ఒక చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. మనం ఇలా కటింగ్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ క్లాత్ అంతా రివర్స్ తిప్పుకొని పైనుంచి మరొక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలా సర్దుకుంటూ పైనుంచి నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి. మీరు బకరం పీస్ తోటైనా ఇలా డిజైన్కి కటింగ్ చేసుకోవచ్చండి. నేనైతే నార్మల్గా లైనింగ్ మాత్రమే వేసి ఇలా కటింగ్ చేసి డిజైన్కి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నా కూడా మనకి డిజైన్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా సర్దుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు సూది పైకి లేపేసి ఆ దారాన్ని అయితే తీసేద్దాం. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు డిజైన్ చూడండి చక్కగా వచ్చింది కదా. దీంట్లోనే మనము ఏదైనా బటన్స్ పెట్టేసుకోవచ్చు, లేదంటే మీరు ఇంకా ఏదైనా డిజైన్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. దీనికైతే ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ 2 క్రాస్ ముక్కలు తీసుకొని ఇలా క్రాస్గా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఎమ్మింగ్ పట్టీ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా నీట్గా సర్దుకుంటూ వేసుకోవాలి. కుచ్చు రాకుండా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనకి రౌండ్ కరెక్ట్గా తిరగటానికి ఒక చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా చుట్టూ టక్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్కి ఫోల్డ్ ఎలా చేసుకుంటామో అలా ఒక 1/2 ఇంచు మందంలో ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి పైనుంచి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పీసులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ కట్ అవ్వకుండా చూసుకొని నిదానంగా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఎమ్మింగ్ పట్టీని ఫోల్డ్ చేసి ఒక కుట్టు లూజ్ కుట్టు వేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని లూజ్ కుట్టు ఒకటి వేసుకోవాలి. క్లాత్ ముడత రాకుండా చూసుకుంటూ సర్దుకోండి. ఇలా కుట్టిన తర్వాత మనం ఆ డిజైన్కి ఏమైనా బటన్స్ కానీ లేదా ఒక ఫ్లవర్ కానీ పెట్టి దాన్ని ఇంకా కొంచెం డిజైన్ లాగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. సింపుల్ కటింగ్, సింపుల్ డిజైన్. ఈ బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే దానికి కొంచెం బటన్స్ పెట్టి డిజైన్ చేసుకుంటాను. ఇంతేనండి, సింపుల్గా కుట్టుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది డిజైన్ అయితే. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.